హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుకన్య. మై ఛానల్ నేమ్ ఈజ్ సుకీ స్మార్ట్ వరల్డ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈరోజు మనము జొన్నలతోటి ఎలా దోశలు చేసుకోవాలో చూసేసుకుందాం. చాలామంది తెలిసే ఉంటుంది, ఇది నా పద్ధతిలో అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇది ఈజీ వే కూడా, ఎందుకంటే జొన్నలతోటి మనం రొట్టెలు కూడా చేసుకొని తినొచ్చు. అవి కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి లేట్ ప్రాసెస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం జొన్నలు వెళ్ళాలి, నోట్లోకి వెళ్ళాలి. అది ఏ రూపైనా పర్వాలేదు, దోశ రూపైనా పర్వాలే, రొట్టె రూపైనా పర్వాలే. నాకైతే దోశ రూపైనా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా జొన్నలు 2 గ్లాసులు తీసుకున్నాను. అందులోకి 1 గ్లాసు మినప్పప్పు వేసేసాను అనమాట. అందులోకి బియ్యం మాత్రం కొన్ని, ఒక గుప్పెడు బియ్యం అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఒక గుప్పెడు బియ్యం వేసేసుకొని బాగా కలబెట్టేసి బాగా 2 సార్లు బాగా క్లీన్ చేసేసి నానబెట్టేసుకోవాలి. అందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు మనం మామూలుగానే దోసపిండి ఆడించేటప్పుడు వేసుకుంటాం కదా, క్రంచీ కోసము, రెడ్డిష్ రావడానికి అలా అనమాట. వేసేసుకొని ఈవినింగ్ వరకు నానబెట్టేసుకోండి. అంటే రేపు మార్నింగ్ దోశ మనం చేసుకోవాలి అని అంటే ఈరోజు మార్నింగ్ 10 అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే జొన్నలు కదా, చాలా బాగా నానాలి. మామూలు దోశ పిండికి అయితే అంత అవసరం లేదు కదా, ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. కానీ జొన్నలు కాబట్టి బాగా నానాలండి. ఇలా అనమాట. ఇందులోకి శనక్కాయ పచ్చడి అయితేనే ద బెస్ట్ అండి. ఎందుకంటే కారం పూసి పప్పుల పొడి చల్లేసి మనము పచ్చికారం అంటూ అలాంటివన్నీ ఏటివి పోయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే జొన్నలు ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండానే పోతుంది. అందుకని జొన్నల ఫ్లేవరు మనకు ఇది పోవాలి అని అంటే ద బెస్ట్ పచ్చడి పల్లీల పచ్చడి ఒక్కటే చేసుకోండి. అది పప్పుల పచ్చడి అయినా సరే, పల్లీల పచ్చడి అయినా సరే, మీ స్టైల్లో మీరు చేసుకోండి. అదొక్కటైతే చాలా బాగుంటుంది. కొంచెం మెతువు కోసము ఒక గుప్పెడు అటుకులు వేస్తున్నాను. పిండి కొట్టేసేటప్పుడు, మిక్సీకి పట్టేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు కడిగేసి నానబెట్టేసి ఇలా పిండి పట్టేసుకోవాలన్నమాట. బాగా పులుస్తుందండి. మామూలు దోశ పిండి ఎలా పులుస్తుందో అలాగ పులుస్తుందన్నమాట. ఇది నా స్టైల్లో నేను పల్లీల పచ్చడి చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డ, కొంచెంగా చింతపండు అలా హాఫ్ బాయిల్ చేసేసి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టడమే. చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వేయండి, బాగా కొంచెం కారంగా బాగుంటుంది టేస్ట్. పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకునే వాళ్ళు వంట సోడా కూడా వేసుకోవచ్చు. 2 వేసుకొని బాగా కలిపేసి దోశ వేయండి. అంతే. దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. మామూలు దోశలాగానే చాలా పల్చగా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తుంది. బాగా లావు అస్సలు వేయొద్దండి. చాలా పల్చగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఇలా అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పడదు. మామూలు దోశల్లోకి వేస్తాం కదా ఆయిల్, దీనికి ఏం అవసరం లేదు. చూడు ఎంత బాగా రెడ్డిష్గా వచ్చిందో. ఇలా జొన్న దోశ చేసుకొని తింటే చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను ఫస్ట్ ఏమో అనుకున్నాను పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇద్దరు బాగా ఇష్టంగా తింటున్నారు. బాగా కొర్రలు కూడా ఇలాగే అండి, సేమ్ ఇదే ప్రాసెస్. కొర్రలు కూడా వేసుకొని తినొచ్చు. మేము కొర్రలు కూడా కొర్ర దోశలు కూడా తింటాము. ఇలాగనే సేమ్ ప్రాసెస్. జొన్నల ప్లేస్లో కొర్రలు వేసుకోవాలి అంతే. సేమ్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటాయి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.